పాలేకర్ గారిలా ఎందుకు ఉండట్లేదు ఆయన? పాలేకర్ గారు అలా ఉన్నారు, చాలా మంది రైతులు మాకు హెల్ప్ చేశారు, ఆయన చాలా హెల్ప్ చేశారు. అందుకే ఆయనకు అసలు ఒక రూపాయి ఉండదు. ఆయన దగ్గర డబ్బులు లేవు, జస్ట్ పేరున్నంతే. తినడానికి ఫుడ్ ఉంది, ఎందుకంటే హెల్ప్ చేసిన రైతులు పంపిస్తుంటారు, మర్చిపోరు కదండి. ఇప్పుడు మీరు మర్చిపోతారు అన్నాను, అసలు ఎక్కడున్నా కూడా పొజిషన్ బాగోకపోతే పంపిస్తారు కదా ఫుడ్, అలా పంపిస్తున్నారు అనమాట ఆయనకి. అలా అద్భుతంగా ఆయన కొంచెం పొలం, వాళ్ళ పిల్లలు, మొత్తం మీద ఆయన సేవ ఆయన కాపాడుతుంది. అలా అని ఆహారం లేకుండా లేరు, కానీ కోట్లు సంపాదించలేదు, లక్షలు కూడా సంపాదించలేదు. అది అలా ఉండాలంటానండి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన వల్ల చాలా మంది రైతులు బాగుంటారు. అందరూ విజయరామ్ కూడా ఒకళ్ళు. 3 రోజులు పాలేకర్ దగ్గర ఉన్నానండి. అవునా? సుభాష్ పాలేకర్ దగ్గరికి వెళ్ళాను. మరి పాడి వ్యవసాయం చేశారు మీరు? నేను చేయాలి, మొదలు పెట్టాను నేను. అయ్యి బాబాయ్, సుభాష్ పాలేకర్ దగ్గర కూడా ఆయన నోట్స్ ఎలా ఇచ్చాడంటే అసలు క్షుణ్ణంగా, ఎంతో క్షుణ్ణంగా, స్టెప్ బై స్టెప్ తను డిక్టేట్ చేస్తూ మన బుక్స్ ఇచ్చి రాయించి మరి రాత్రి 9:30-10 గంటల వరకు కూర్చోబెట్టి శ్రమ, అంత శ్రమ మీ దగ్గర చూస్తున్నాను నేను. మోటివేషన్ అన్నమాట. అంటే మీరు చేయండి, మేము చేస్తున్నాను, మీరు కూడా చేయండి. ఆయన